హైదరాబాద్ లో మద్యం మత్తులో యువతులు హల్చల్ చేశారు. తాగిన మైకంలో కారుతో ద్విచక్ర వాహనాలను ఢీకొట్టారు. ఈ ఘటన కేపీహెచ్పీ మెట్రో స్టేషన్ దగ్గర అర్ధరాత్రి చోటు చేసుకుంది. యువతులను బైక్ ఢీకొట్టడమే కాకుండా యువకులను బెదిరించారు. దీంతో బాధిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 212 పాయింట్స్ రీడింగ్ నమోదైంది. దీంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న రాత్రి కేపీహెచ్పీ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ యువతి 4-వీలర్ వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తూ తన వాహనాన్ని నడుపుతూ వెళ్లకుండా ఎదురుగా ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి తిరిగి ప్రశ్నించినటువంటి యువకులను బెదిరించి తను ఉన్నత హోదాలో ఉన్నటువంటి యువతినని నన్ను ప్రశ్నిస్తే మీ పని అయిపోతుంది అంటూ కూడా ఆ ద్విచక్ర వాహనదారులని బెదిరించి అలాగే అదే రేంజ్ లో అదే స్పీడ్ లో వాహనాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండగా అనుమానం వచ్చినటువంటి యువకులంతా కూడా ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇవ్వడము, ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని ఎవరైతే ఈ కారు ద్వారా ఫుల్ మద్యం సేవించి రోడ్డుపై హంగామా క్రియేట్ చేసి ద్విచక్ర వాహనాలని ఢీకొంటూ తిరిగి యువకులను బెదిరిస్తున్నటువంటి వారికి బ్రీత్ అనలైజింగ్ చేయగా దాంట్లో డ్రైవింగ్ సీట్ లో ఉన్నటువంటి యువతికి 212 మోతాదుకి మించి ఈ రీడింగ్ ట్రాఫిక్ పోలీసులు గమనించడంతో బ్రీత్ అనలైజింగ్ అది తేలడంతో ఇమ్మీడియట్ గా ఆ యువతిని అదుపులోకి తీసుకొని ఆ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఇద్దరు యువతులు కూడా మద్యం మత్తులో ఉన్నారు. మోతాదుకు మించి వీళ్ళు మద్యం సేవించడం కారణంగానే రోడ్డు పైన హంగామా క్రియేట్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేసి అడిగినటువంటి వారిపైన బండబూతులు తిడుతూ వారిపైన జులుం ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేశారన్నట్టుగా కూడా పోలీసులు ఈ విషయాన్ని గమనించి ఆ వీడియోలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. వీళ్ళు మద్యం సేవించడమే కాకుండా రోడ్డుపై వెళ్తున్నటువంటి ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి మళ్లీ అడిగినటువంటి యువకులని బెదిరించి అదే స్పీడ్ తో రోడ్డుపై హల్చల్ చేసే ప్రయత్నం చేసినందుకు పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకొని బ్రీత్ అనలైజింగ్ చేయడంతో ఈ తాగినటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. ఏ ప్రాంతానికి చెందినటువంటి యువతులు వీరిద్దరు కూడా రోడ్డు మీద ఇలా న్యూసెన్స్ చేయడానికి గల కారణాలు ఏంటి, గతంలో ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వీళ్ళు పట్టేటువంటి రికార్డ్స్ ఉన్నాయా లేవా, 212 మోతాదుకు మించి బ్రీత్ అనలైజింగ్ పాయింట్స్ వచ్చాయంటే వీళ్ళు ఉదయం నుంచి కూడా కంటిన్యూగా ఈ మద్యం సేవించి రోడ్డుపైకి వాహనం తీసుకొని వచ్చారనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. చాలా సందర్భాల్లో అనేక సార్లు పోలీసులు వీటిపైన అవగాహన కల్పిస్తా ఉన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకండి, మీరు ప్రమాదానికి గురవడమే కాకుండా ఎదుట వచ్చేటువంటి వారు కూడా ప్రాణాలు నష్టపోయి తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కూడా వీటిపై అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు. భారీగా ఫైన్లు విధిస్తా ఉన్నారు. వాహనాలు ఇచ్చినటువంటి తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేస్తా ఉన్నారు. కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ సమీపంలో రాత్రి హంగామా క్రియేట్ చేసి యువకులను బెదిరించి ద్విచక్ర వాహనాలను దాడి చేసి నానా బీభత్సం సృష్టించినటువంటి యువతి పైన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయడంతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు, యువకులని బెదిరించినందుకు, అక్కడ పెద్ద మొత్తంలో అందరినీ బెదిరించి పారిపోయేటువంటి ప్రయత్నం చేసినందుకు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ యువతి పైన వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరు ఏ కుటుంబానికి చెందినటువంటి ఈ అమ్మాయి అనే దానిపై కూడా పోలీసులు కార్ రిజిస్ట్రేషన్ ఆధారంగా వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. ఎప్పుడెప్పుడు గతంలో ఎక్కడైనా వీళ్ళు మద్యం సేవించి పట్టుబడ్డటువంటి సందర్భాలు ఉన్నాయా, యువతి ప్రొఫెషన్ ఏంటి, ఈ మద్యం సేవించి రోడ్డు పైన ఎంత హంగామా క్రియేట్ చేయడం గల కారణాలు ఏంటి, ఏదైనా బడా సంపన్నుల కుటుంబం నుంచే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి లీనియన్స్ ని అడ్డుపెట్టుకొని రోజు మద్యం సేవించి ఇలాగే ప్రవర్తిస్తుందా లేదా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఈ ఎంక్వైరీ అంతా కూడా సాగిస్తా ఉన్నారు. పోలీసులు కూడా కొద్దిసేపు సహకరించకుండా, బ్రీత్ అనలైజింగ్ చేయకుండా, కొద్దిసేపు పోలీసులను కూడా నానా తిప్పలు పెట్టినటువంటి సందర్భాలు ఏర్పడతా ఉన్నాయి. చాలా సందర్భాల్లో మద్యం సేవించినటువంటి వారు ఆ బ్రీత్ అనలైజింగ్ చేయడంలో కొంత అలసత్వం వ్యవహరిస్తా ఉన్నారు. ఒకవేళ బ్రీత్ అనలైజింగ్ చేసినట్టయితే ఇమీడియట్ గా వాహనాన్ని సీజ్ చేయాల్సి ఉంటుంది, వారు పరుగు పోతా ఉంది. కాబట్టి ఇవన్నీ వారికి అవగాహన ఉండే
అధికారులు చేస్తున్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలకు సహకరించకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంటున్నారు. ఇప్పుడు దొరికినటువంటి యువతికి సంబంధించి ఓల్డ్ ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఈ మద్యం సేవించి వాహనం నడిపి ఇతరుల వాహనాలను ఢీకొట్టి మళ్ళీ వారిని బెదిరించి మళ్ళీ అడిగినందుకు రోడ్డు పైన నిలబడి హంగామా క్రియేట్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేసినటువంటి ఇద్దరి వివరాలన్నీ కూడా ట్రాఫిక్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు బయటికి తీసి వారి తల్లిదండ్రులకు సైతం ఈ విషయాన్ని తెలియజేసి వారిని కూడా కౌన్సిలింగ్ కి రమ్మని పిలిచేటువంటి ఆలోచనలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఉమెన్స్ డే సందర్భంగా మహిళ మద్యం సేవించి రోడ్డు పైన పట్టుబడి హంగామా క్రియేట్ చేయడంపై మాత్రం కొంత మహిళలకు చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి మహిళ పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వారి కఠినంగా చర్యలు తీసుకుంటేనే ఇక ముందు మహిళలు మద్యం సేవించి రోడ్డెక్కి వాహనాలు నడపకుండా ఉంటారంటూ మాత్రం రాత్రి ప్రమాదాలకు గురైనటువంటి యువకులు పోలీసులకు డిమాండ్ చేస్తూ కొన్ని ఫిర్యాదులు కూడా అందజేయడం జరిగింది. ఫిర్యాదులు తీసుకున్నటువంటి వెంటనే వీరిపైన ఎలాంటి సెక్షన్స్ ఆల్టర్ చేయాలి, ఎలా వీళ్ళని జైలుకి పంపాలనే ఒక ఆలోచనతో లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నటువంటి పోలీసులు ఆ మహిళని కారుని ఈ రోజు రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఆడవలేనా తాగేస్తున్నారా? నీ బండి కొద్దింది? నా బండి, అన్న బండి, బండి, 2 బండ్లు. ఫోటో తీసుకున్నా.